ఎస్. అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు ఈ వీడియో దేని గురించి అంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ గురించి. ఈ వెబ్సైట్ ఇన్ఫోసిస్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ అనమాట. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది, ఈ స్ప్రింగ్ బోర్డ్ అనే వెబ్సైట్లో మనం కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలన్నా, ఇంకా ఏమైనా ఇంటర్న్షిప్స్ వస్తున్నా, ఈ వెబ్సైట్లో అయితే ఇన్ఫోసిస్ డైరెక్ట్గా వచ్చే ఇంటర్న్షిప్స్ అన్ని మనం ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో అసలు ఈ వెబ్సైట్ దేని గురించి అని చెప్పి ఈ వీడియోలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఈ వెబ్సైట్లో మీరు ఎటువంటి కోర్స్ అయినా కానీ, ఈ మధ్య ఇన్ఫోసిస్ వాళ్ళు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 6.0 ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ ఇంటర్న్షిప్ కూడా ఈ వెబ్సైట్ ద్వారానే మీరు లాగిన్ అవ్వాలి. ఆ ఇంటర్న్షిప్ లాగిన్స్ డేట్ కూడా అయిపోయినాయి. ఇంటర్న్షిప్ అప్లై చేసుకునే డేట్స్ కూడా అయిపోయినాయి. నేను మీకు అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అది కూడా నేను అప్లై చేసిందే లాస్ట్ రోజు అనమాట. నాకు తెలిసింది ఆ లాస్ట్ రోజు, ఇంకా గబగబా వెళ్ళి అప్లై చేసేసాను. సో ఏం కాదు, ఇన్ఫోసిస్ ఇంకా పెడతానే ఉంటారు ఇంటర్న్షిప్స్. ఆ ఇంటర్న్షిప్స్ అన్ని మీకు రావాలనుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఈ వెబ్సైట్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ఈమెయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. సో అసలు మీకు ఈ వెబ్సైట్ దేనికి ఉపయోగపడిద్ది అని చెప్పి మీకు చెప్తాను. అసలు మీరు ఏమైనా వెబ్ డెవలప్మెంట్ కానీ, పైథాన్ కానీ ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా మీకు కంప్లీట్లీ ఫ్రీగా మీకు ఈ వెబ్సైట్లో నేర్చుకోవచ్చు. డైరెక్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు మంచి మంచి కోర్సెస్ ఇందులో యాడ్ చేసి పెట్టారు. ఇంకా మీరు ఇందులో కొన్ని ఛానల్స్ ఉంటాయి, అందులో మీరు కంటెంట్ చూడొచ్చు. ఇప్పుడు నేను నేర్చుకున్నవి ప్రస్తుతానికి ఇవ్వనమాట. ఇవి ఎందుకు పెట్టానంటే, నేను ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన దాంట్లో పైథాన్ అప్లై చేశాను ఇంటర్న్షిప్కి. ఆ ఇంటర్న్షిప్లో కొన్ని కోర్సులు అయితే వాళ్ళు ఇచ్చారు. ఆ కోర్సెస్ అయితే మనం అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఆ మొత్తం కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ మనం అందులో క్వాలిఫై అయితే వాళ్ళు మనకి మెయిల్ పెడతారు. అప్పుడు మనం ఆ ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అదనమాట విషయం. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులో నావిగేట్ అంటే మీరు ఇప్పుడు దాకా ఎన్ని కోర్సులు చేశారు అవన్నీ ఇందులో పడతాయి. లెర్నింగ్ స్టార్ట్ చేస్తే ఒకవేళ నెక్స్ట్ స్క్రాచ్ మొత్తం అన్నీ, ఈ స్కిల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి స్కిల్స్ ద్వారా అని చెప్పి ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు వచ్చిన మెయిల్ చూపిస్తాను ఇన్ఫోసిస్ నుంచి, అంటే అప్లై చేసిన మెయిల్ వచ్చింది చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది అని. ఓకే, గెట్ ఇన్ టు ద మెయిల్. చాలామందికి అప్లై చేసిన తర్వాత వచ్చే తర్వాత ఏం చేయాలో తెలియలేదు. చాలామంది అలా కూర్చుని పోయారు. ఇంకా డేట్ కూడా అయిపోతుంది. June 30 లోపు మనం ఆ కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇది వాళ్ళకు తెలియని వాళ్ళు కూడా ఉపయోగపడుద్ది. చూద్దాం. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి వచ్చిన మెయిల్ ఇది. వర్చువల్ ఇంటర్న్షిప్ 6.4 ఉంది చూసారా, ఇది 6th. చాలామంది 5th చేశారు, 4th, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వస్తానే ఉంటాయి ఇంటర్న్షిప్స్. మీరేం కంగారు పడద్దు ఇలా పోయింది అని. ఇప్పుడు నాది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈసారి అప్లై చేసి రాకపోతే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు మళ్ళీ, అదే ఇబ్బంది కాదు. చూసారా, ఇలా ఒకవేళ అప్లై చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ లింక్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కింద మీరు ఏ డొమైన్ పెట్టి మీరు ఆ ఇంటర్న్షిప్ అప్లై చేశారో దాని మీద క్లిక్ చేసినట్టయితే కింద మీకు దాంట్లో ఉన్న కోర్సెస్ అన్నీ వస్తాయి. ఈ కోర్సెస్ అన్నీ మీరు కంప్లీట్ చేయాలి. నేను పైథాన్ పెట్టా కాబట్టి దానికి బ్యాక్ అండ్ DBMS మొత్తం నేర్చుకోవాలి ఈ కోర్సెస్ ద్వారా. SQL, NoSQL, ఇక్కడ కొన్ని కోర్సెస్ చేస్తే మనకి వీళ్ళ నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనే కోర్స్ తీసాను నేను. ఇందులో నేను కొంచెం కంప్లీట్ చేశాను. ఇంకొంచెం కంప్లీట్ చేస్తే కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. అలాగే అన్నీ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క సర్టిఫికేట్ లాగా. మీరు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దానికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. మీరు అప్లై చేసిన దాన్ని బట్టే, మీరు అప్లై చేశారంటే రాకపోయినా పర్లేదు, మీకు వాళ్ళు కోర్సెస్ ఫ్రీగా ఇచ్చారు కదా, చాలా బాగా వర్క్ అవుతున్నాయి అనమాట ఆ కోర్సెస్ కూడా. ఇప్పుడు మీకు ఒక కోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. బేసిక్స్ ఆఫ్ ఒకవేళ మీకు ఆ సర్టిఫికేట్ వస్తే ఆ సర్టిఫికేట్ మీరు ఆ లింక్డ్ఇన్లో పేస్ట్ చేసుకుంటే దానికి కూడా మీకు ఏదో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను. రివైజ్ చేసుకునే వాళ్ళు రివైజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో ఉంటుంది, కంటెంట్ రూపంలో ఉంటుంది మొత్తం. ఇక్కడ మీకు ఏమైనా వీడియో అర్థం కాకపోతే పక్కన జోయి ట్యూటర్ అంటే ఒక AI ఉంది అక్కడ మీరు దాని డౌట్స్ అడగచ్చు, అలా అనమాట. మీకు దీనికి నోట్సెస్ ఇస్తారు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా కంటెంట్ లైక్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్ అన్నీ, ఇంకా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ పైథాన్ దాకా ఇందులో అయితే ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని సెర్చ్ చేసుకోండి.
వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్, డెవాప్స్ కోర్సెస్ మొత్తం అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చక్కగా చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇందులో. బిగినర్, అడ్వాన్స్ లెవెల్, చాలా ఇంటర్మీడియట్, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. వెళ్తే బూట్ స్ట్రాప్, యాంగులర్ అలాగనమాట, జాంగో, ఇంకా చాలా రకాలు ఉన్నాయి విత్ సర్టిఫికేషన్. ఇక్కడ మీరు సర్టిఫికేషన్ ఒకటి చూస్తే మీ కోర్సెస్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు చూసారా. ఇక్కడ మీరు స్టార్ట్ కొట్టి మీరు ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు లాస్ట్ సర్టిఫికేట్ వస్తే ఆ సర్టిఫికేట్ మీరు లింక్డ్ఇన్లో పెట్టుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుద్ది అనమాట. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే జాబ్ హైర్ చేసుకునే వాళ్ళకి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది కొంచెం ప్రమోట్ అయ్యింది. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసరికి. మీకు ఇంకా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను చెప్తాను. ఇంటర్న్షిప్ గురించి అయితే నేను దాని గురించి కొంచెం నేర్చుకున్నాను, చదివాను, రీసెర్చ్ అయితే చేశాను. సో ఈరోజు వీడియో ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.